నన్ను రక్షించుకోవడానికి జోళ్ళు వేసుకెళ్ళిపోతే చాలు. లక్ష్యం చేరడానికి నేను బూట్లు వేసుకోవడమే నా యొక్క చిన్న పని. ఇది మానేసి ప్రపంచాన్ని అందరినీ తిడుతూ ఎవరో తొడవాలని, ఎవరో చెత్తేసారని, ఎవరో తప్పు చేశారని. దెర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ బై మహాత్మా గాంధీ. దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టు బి డన్ బై ఎవ్రీబడి. నోబడి డిడ్ ఇట్. సంబడి గాట్ యాంగ్రీ, స్టార్టెడ్ అబ్యూజింగ్ ఎవ్రీబడి. ఆర్ యూ వేర్? నోబడి, ఎనీబడి, సంబడి, ఎవ్రీబడి. అంటే ఒక ముఖ్యమైన పని ఉందంట, అందరూ చేయొచ్చంట, ఎవ్వరూ చేయలేదంట. కొద్దిమంది కోపం వచ్చిందంట, అందరినీ తిట్టడం ప్రారంభించారంట. నువ్వు ఇప్పుడు ఈ తిట్టే అందరిలో ఉన్నావా, చేసే కొద్ది మందిలో ఉన్నావా? నువ్వు ఆలోచించుకోవాలి. సో జీవితం నీది కాబట్టి సరిదిద్దుకునే దిశగా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు. లక్ష్య సాధన కోసం ఒక మెంటర్ అవసరం ఉంటుందంటారా? అంటే మెంటర్ అంటే జనరల్గా చాలామంది అపోహతోటి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ జీవితాలు చదవండి అంటారండి. నేనైతే వ్యక్తిగతంగా సక్సెస్ అయిన జీవితాలు వద్దంటాను. సక్సెస్ అయిన జీవితాల కంటే కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఫెయిల్ అయిన వాళ్ళ జీవితాలు చూడండి. ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారో వాళ్ళు చెప్తారు. థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు తన బల్బు కనిపెట్టాడు అని ప్రపంచానికి తెలియచేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి ఇది బల్బు అంటారు, ఇలా వెలుగుతుంది అని పాపం చెప్తాడు. చెప్పిన వెంటనే ఆడియన్స్లో మీరు ఇందాక అన్నట్టు ఒక మెంటర్ సక్సెస్ఫుల్ పర్సన్ టక్కన లేచి నించుని ఈ మాత్రం దానికి ఎంత షో అవసరమా, ఇది నేను వెలిగించగలను అంటాడు. వెంటనే అప్పుడు థామస్ మాట అంటాడు, ఇది ఎలా వెలిగించాలో మీరు చెప్పగలరు, కానీ ఏం చేస్తే ఇది వెలక్కుండా ఉంటుందో నేను 99 దారులు చెప్తాను అంటాడు.